యెజ్రా గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం నుండి 7వ నెలలో ఇజ్రాయేలీయులు తమ తమ పట్టణములకు వచ్చిన తరువాత జనులు ఏక మనస్సు కలిగిన వారై యెరూషలేములో కూడి యోజాదాకు కుమారుడైన యేషూవయును యాజకులైన అతని సంబంధులను షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన ప్రకారముగా దహన బలులు అర్పించుటకై ఇజ్రాయేలీయుల దేవుని బలిపీఠమును కట్టిరి. ఈరోజు యెజ్రా గ్రంథంలో నుండి 3వ అధ్యాయంలో నుండి కొన్ని పాఠాలు మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 3వ అధ్యాయము మనకి చాలా చిన్న అధ్యాయంగానే కనబడుతుంది. చరిత్ర కూడా చాలా తక్కువగానే మనకి పరిచయం అవుతూ ఉంటుంది. ఇజ్రాయేలీలు మీకు గడిచిన నెలలోనే చెప్పాను కదా, ఇజ్రాయేలీలు 4 నెలలు వాళ్ళు ఆ ప్రాంతము నుండి అనగా బబులోను ప్రాంతము నుండి ప్రయాణం చేసి వారు ఈ యెరూషలేము ప్రాంతానికి రావడానికి 4 నెలల సమయం పట్టింది. అయితే వచ్చిన వెంటనే వారు ఏ ఉద్దేశం నిమిత్తం అయితే ఇక్కడికి వచ్చారో ఆ పనిని వెంటనే ఆరంభించలేదు. దాదాపు 3 నెలల సమయాన్ని వారు అక్కడ తీసుకోవడం జరిగింది. 7వ నెలలో ఇజ్రాయేల్ ఏం చేశారనంటే ఇక దేవుని యొక్క పనిని ఆరంభించటానికి ఇక వారు ముందడుగు వేయడానికి వారు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటనంటే ఈ 3వ అధ్యాయం అంతా కూడా ఒక నూతన ఆరంభాన్ని మనకి తెలియపరుస్తూ ఉంటుంది. ఎందుకు నూతన ఆరంభము అని అంటున్నామనంటే ఇప్పటిదాకా ఈ ప్రజలందరూ కూడా దేవునికి దూరం అయిపోయారు, దేవుని సన్నిధికి దూరం అయిపోయారు. ఎక్కడో శత్రుదేశంలో 70 సంవత్సరాలు వారికంటూ ఒక స్వతంత్రత లేకుండా బానిసలుగా వారు బ్రతికిన జీవితాలు వారి మధ్యలో చూస్తాం. అయితే దేవుడు మరలా వారి పక్షముగా నిలబడి వారికి చేసినటువంటి ఆ వాగ్దానాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుని తిరిగి మరలా వారి స్వదేశమునకు ఆ ప్రజలను తీసుకుని వచ్చాడు. ఇప్పటిదాకా వేరొకరి ఆధీనంలో ఉన్నటువంటి వారందరి జీవితాలు కూడా ఇప్పుడు మరలా ఒక నూతన ఆరంభాన్ని తిరిగి కొనసాగించే అవకాశము వారికి దొరికిందన్నమాట. అంటే దేవుడు ఆ బంధకాల్లో నుండి వారిని విడిపించటము ద్వారా ఇప్పుడు మరలా వారి స్వదేశములో వారు స్వతంత్రతతో తమ దేవుణ్ణి ఆరాధించుకోవటానికి తిరిగి మరలా మంచి మార్గములో వారు అడుగులు వేయటానికి దేవుని ధర్మశాస్త్రమును వారు అనుసరించటానికి మరొక అవకాశము వారికి అనుగ్రహించబడింది. ఈరోజు మన లైఫ్లో కూడా ఈ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏ రోజైతే మనం రక్షింపబడ్డామో ఆ రోజే మనము మరలా మన జీవితాన్ని నూతనంగా ఆరంభించిన వారం అవుతాం. బైబిల్లో రాయబడి ఉంది కదా, ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని రాయబడి ఉంది. ఎందుకు మన జీవితాలు తిరిగి మరలా నూతనంగా ఆరంభించబడుతున్నాయి రక్షణతోటి అని అంటే అప్పటిదాకా అపవాది యొక్క ఆధీనములో మన జీవితాలన్నీ పాపమునకు గురి చేయబడి మనం అందరము కూడా త్రోవ తప్పిపోయి త్రొట్టిల్లిపోయి భయంకరమైనటువంటి జీవితానికి మనము గురి చేయబడ్డాం. ఆ స్థితిలో ఉన్న మనల్ని దేవుడు మరలా లేవనెత్తి ఆ పాత మరకలన్నిటినీ కూడా తన రక్తము చేత కడిగేసి ఒక నూతన ఆరంభాన్ని దేవుడు మరలా మనకు అనుగ్రహిస్తున్నాడు అన్నమాట. ఇక పాత జీవితంలో ఏవేవైతే జరిగాయో వాటిని మనం ఎప్పుడైతే ఒప్పుకుని దేవుని దగ్గర క్షమాపణ వేడుకున్నామో ఇక దేవుడు మరలా ఆ పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకోడట. మనుషులకి జ్ఞాపకం ఉంటుంది, మాటి మాటికి మనం చేసిన పొరపాట్లను జ్ఞాపకం చేసి మనల్ని నేరారోపణ చేసే ప్రయత్నాలు చేస్తారట. కానీ దేవుడు మాత్రము ఏ పాపములనైతే మనం ఒప్పుకొని వాటిని విడిచిపెడుతున్నామో ఇక దేవుడు మరలా ఎప్పుడు కూడా వాటిని జ్ఞాపకం చేసుకోడట. ఎందుకంటే తన రక్తము చేత ఆయన వాటన్నిటిని కూడా శుద్ధీకరించేస్తున్నాడు కనుక ఇక దేవుడు మరలా వాటిని జ్ఞాపకం చేసుకోవడం కానీ వాటిని బట్టి మనల్ని శిక్షలోనికి తీసుకుని రావడం కానీ కూడా చేయడట. సో ఈరోజు మన జీవితంలో ఎప్పుడైతే మనం రక్షణ తీసుకున్నామో అది మన నూతన ఆరంభం. ఆ నూతన ఆరంభాన్ని ప్రతి వ్యక్తి కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలట. ఎందుకంటే ఒకసారి మనం పడిపోయినప్పుడు ఏం నష్టపోయామో మనకు తెలుసు.
ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నామో మనకు తెలుసు. అలాంటప్పుడు దేవుడు కృప చూపి మనల్ని లేవనెత్తిన తర్వాత మరలా పడిపోవడానికి మన జీవితంలో ఎప్పుడూ కూడా అవకాశాలని ఇవ్వకుండా మనం జాగ్రత్త పడాలి. అయితే ఈ ప్రజల జీవితాన్ని మనం ఆలోచన చేస్తే దేవుడు మరలా వారిని తీసుకుని రావడం వలన ఇప్పుడు వారి జీవితాలు కూడా మరలా నూతన పరచబడుతూ ఉన్నాయి. అయితే బైబిల్ చెప్తున్న మాట ఏంటనంటే, కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, నేను బాగానే ఉన్నానండి, నేను దేవునిలో బాగానే కొనసాగుతున్నాను అని. నేను అంటాను, బహుశా ప్రపంచంలో ఏ మానవుడు చెప్పలేడేమో నేను ఒకసారి కూడా పడిపోలేదు అని. ఎంత ఎదిగిన వారమైనా, ఎంతటి గొప్ప భక్తులమైనా ఏదో ఒక సందర్భంలో కాస్త దేవుని నుండి దూరం అయిపోయిన సందర్భాలైనా ఉంటాయి, లేదా దేవునిలో మనం పడిపోయిన సందర్భాలైనా ఉంటాయి. ఎందుకంటే బైబిలే చెప్తున్న సాక్ష్యము, నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేస్తాడు. అంటే నీతిమంతుడే, కానీ ఆయన కూడా పడిపోయిన సందర్భాలు ఉంటాయి. ఎన్నిసార్లట? 7 మారులు పడినను, 1-2 సార్లు కాదు, పడుతూనే ఉంటాడు. భూమి మీద మన జీవితం అంతా అలానే ఉంటుంది. పడుతూ ఉంటాం, లేస్తూ ఉంటాం. కొంచెం అనుభవం పెరిగేంత వరకు కూడా అట్టి చర్యలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. అలాగని పడిపోయిన వాడు పడిపోయిన చోటనే ఉండిపోతాడా అని అంటే లేదు. పడిన చోట నుండి మరలా తిరిగి లేచి మన యాత్రను, మన ప్రయాణమును మనం ఆరంభిస్తాం. మరలా ఎక్కడో ఎదురు దెబ్బ తగులుతుంది, మళ్ళా పడతాం. అయ్యో ఊరికనే పడిపోతున్నాం కదా అని చెప్పి పడిన చోటనే ఎవరు ఉండటానికి ఆసక్తిని చూపించరు. అలాగే ఈరోజు మన జీవితంలో కూడా కొన్ని సందర్భాలు ఉంటాయి. మనం దేవుని నుండి దూరం అయిపోయిన సందర్భాలు ఉంటాయి, లేదా త్రొట్టిల్లిపోయిన సందర్భాలు ఉంటాయి. అంత మాత్రాన దేవుణ్ణి విడిచిపెట్టే ప్రయత్నాలు మన జీవితంలో ఎప్పుడు జరగకూడదు. ఆ పడిన చోట నుండి లేచి తిరిగి మరలా దేవుని చేయి పట్టుకుని నడిచే ప్రయత్నాలు మనం చేయాలి తప్ప ఉన్న చోటనే ఉండిపోయి జీవితాన్ని నష్టపరుచుకునే అటువంటి ఆలోచనలు మన జీవితంలో రానివ్వకూడదు. ఎందుకంటే ప్రతి వ్యక్తికి కూడా దేవుడు మనం తిరిగి లేవడానికి ఒక అవకాశాన్ని ఇస్తాడట. బైబిల్లో మనం కొన్ని సంఘటనలు చూస్తే, పేతురు భక్తుడు ఉన్నాడు. పేతురు జీవితంలో మనం చూస్తే పేతురు యేసు ప్రభుతో పలికిన మాట ఏంటి? ప్రభువా, వీళ్ళందరూ నిన్ను వదిలేస్తారేమో కానీ నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను అని అన్నాడు. అన్న పేతురే యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని ముమ్మారు అబద్ధమాడాడు. పిరికివాడిగా పారిపోయిన సందర్భాలు వాళ్ళ జీవితాల్లో ఉన్నాయి. అయినా కూడా దేవుడు మరలా వారికి ఇంకొక అవకాశాన్ని ఇచ్చినప్పుడు ఆ పేతురే, యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని ఒక చిన్న పాప ఎదుట అబద్ధం ఆడినటువంటి ఆ పేతురే ప్రధాన యాజకుల ఎదుట, అధికారుల ఎదుట యేసు ప్రభు గురించి మేము సాక్షులము, ఆయన మరణానికి మేము సాక్షులము, ఆయన పునరుత్థానానికి మేము సాక్షులమని అదే పేతురు ఎలుగెత్తి దేవుని వాక్యాన్ని చాటాడు. సమాజం అంతా అక్కడ ఉన్నప్పుడు వాక్యాన్ని ప్రకటించాడట ఆ పేతురే. ఆయన మొదటి ప్రసంగానికి ఎంతమంది రక్షింపబడ్డారు? ఇంచుమించు 3,000 మంది ప్రజలు రక్షింపబడ్డారు. అంటే పేతురు కూడా కొన్నిసార్లు తప్పిపోయిన సందర్భాలు ఉన్నాయి, కానీ దేవుడు మరలా అవకాశమునివ్వగానే దేవుని చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు గనుక మరలా పేతురు దేవుని కొరకు జీవించటానికి ఆయనకు ఒక అవకాశం దొరికింది. యోనా జీవితం మనకు తెలుసు. యోనా కూడా దేవుడి నుండి పారిపోవాలి అని అనుకున్నాడు, దేవుడు అప్పగించిన పని చేయకుండా. కానీ దేవుడు యోనాకి మరొక అవకాశాన్ని ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆ యోనా వెళ్ళి నినెవె పట్టణంలో దేవుని వాక్కును ప్రకటించినప్పుడు నినెవె పట్టణమంతా కూడా మారు మనస్సు నుండి రక్షింపబడినట్లుగా మనం ఆల్రెడీ దేవుని లేఖనాల్లో ఇంతకు ముందు నేర్చుకున్నాం. అంటే యోనా ఒకసారి చేసిన పొరపాటు మరలా రెండోసారి చేయలేదు. నినెవె పట్టణము ఒడ్డునైనా చేప నోట్లో నుండి కక్కి వేయబడినప్పుడు నేను ఇంకొక చోటకు పారిపోదాంలే అని అనుకున్నాడా? ఇక లేదు, ఆయనకు తెలుసు దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చాడు నా జీవితంలో, దాన్ని జాగ్రత్తగా నేను వినియోగించుకోవాలి అని. ఇంకా బైబిల్లో చాలామంది ఉన్నారు. తప్పిపోయిన కుమారుడి జీవితం మనకు తెలుసు. ఆయన కూడా అలాగే వెళ్ళిపోయాడు, కానీ ఒక అవకాశం దొరికింది ఆయనకి. వెంటనే తిరిగి తండ్రి దగ్గరకు వచ్చి ఆ మునుపటి ఆ ఘనతను, ఆ అనుభవాన్ని ఆయన పొందుకున్నాడు. దావీదు జీవితం మనకు తెలుసు. దావీదు కూడా బత్షెబ విషయంలో ఆయన చేసిన పొరపాటును బట్టి దేవుని ఎదుట ఆయన పశ్చాత్తాపడి క్షమాపణ వేడుకున్నప్పుడు ప్రవక్త వచ్చి మాట్లాడుతున్నాడు. నాతాన్ ప్రవక్త అంటున్నాడు, దేవుడు నీ పాపములను క్షమించేశాడు అని చెప్పేసి దావీదుతోటి ఆ ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దావీదుకి ఇంకొక అవకాశమును దేవుడు మరలా అనుగ్రహించాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఎంతోమంది భక్తుల జీవితాల్లో
దేవుడు అవకాశాలను ఇచ్చుకుంటూ వెళ్ళాడు కాబట్టే వాళ్ళందరూ మరలా తిరిగి దేవుని కొరకు నిలబడడానికి అవకాశం దొరికింది. నేనంటాను, వాళ్ళకే ఇస్తాడా, మనకు కూడా ఇస్తాడా? మనకు కూడా చాలాసార్లు ఇచ్చాడు అవకాశాలు. ఇప్పటి వరకు 1-2 సార్లు కాదు, ఎన్నిసార్లు మనం తప్పించబడి ఉంటాం అపవాది యొక్క కోరల నుండి. మరణం విషయంలో తప్పించబడ్డాం, భక్తి విషయంలో పడిపోయినప్పుడు నాశనం చేయాలని ప్రయత్నించినటువంటి సాతాను ఆలోచనల్లో నుండి తప్పించబడ్డాం. ఇలా ఎన్నోసార్లు మనం తప్పించబడ్డాం. ఎన్నో అవకాశాలు ఇచ్చాడు దేవుడు. అయినా ఇంకా కొన్నిసార్లు ఆ అవకాశాలని మనం సద్వినియోగం చేసుకోకుండా ఉన్న స్థితిలోనే ఉండిపోతూ ఉన్నాం. బహుశా నేను అంటాను, ఇదే లాస్ట్ ఛాన్స్ ఏమో, మనకి ఇంకొక అవకాశం ఉందో లేదో మనకు తెలియదు అనుకున్నప్పుడు జాగ్రత్త కలిగో సిద్ధపాటును కలిగో మనం ఉండకపోతే మన జీవితంలో చాలా పెద్ద నష్టాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది. హల్లెలూయా. సో ఆ ప్రజలకి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని ఇప్పుడు వారు సద్వినియోగం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాయి. అయితే నూతన ఆరంభము చాలా ప్రాముఖ్యం. అయితే ఆ నూతన ఆరంభము ఎలా జరిగించాలి, దేన్ని ఆధారం చేసుకుని జరిగించాలి అనే విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. నూతనంగా ఆరంభిస్తున్నాను కదా అని నాకు నచ్చినట్టు నేను అడుగులు వేశాను అనుకోండి, లేకపోతే నా సొంత ఆలోచనలతో నేను అడుగులు వేశాను అనుకోండి, మరలా నేను పడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. మరలా నేను ఎక్కడో చోట తప్పిపోవడానికి అవకాశాలు ఉంటాయి. సో ఈసారి అలా జరగనీయకూడదు. ఒకసారి ఏదో పొరపాటు చేశాం, తప్పిపోయాం, మోసపోయాం, నష్టపోయాం. ఇక రెండోసారి ఏం చేయాలట? మరింత జాగ్రత్తతోటి, మరింత సంరక్షణతోటి మనము మన యాత్రను ఆరంభించటానికి ఆలోచనను చేయాలి. అయితే రెండోసారి ఒకసారి పడిపోయి తిరిగి మరలా నూతనంగా ఆరంభించేటప్పుడు మనం చేయాల్సినటువంటి మొదటి పని ఏంటనంటే, దేవుని వాక్యమును ఆధారం చేసుకుని నడవడము మనం ఆరంభించాలట. ఎందుకు దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి అనంటే, మన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ప్రతి పరిస్థితికి కూడా దేవుడు ముందుగానే దేవుని వాక్యాన్ని మన కొరకు సిద్ధపరిచి పెట్టాడు. పాపము చేసేవారికి ప్రతి హెచ్చరిక బైబిల్లో రాయబడి ఉంది. పడిపోయబోయే వారికి అవసరమైనటువంటి సాక్షార్థ జీవితాలు దేవుని లేఖనాల్లో ఉన్నాయి. ఎవ్వరు ఏ సమస్య అయినా చెప్పనియండి, ఆ ప్రతి సమస్యకి కూడా ఒక పరిష్కారాన్ని దేవుడు ముందుగానే భక్తుల జీవితాల ద్వారా మనకు తెలియజేసి పెట్టాడు. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? పరమగీతంలో రాయబడి ఉంటుంది, మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము అని ఉంటుంది. నీ ముందున్న వాళ్ళందరి జీవితాల్లో సంఘటనలు జరిగాయి. వాళ్ళు కూడా ఒకప్పుడు పడిపోయిన వారే, బట్ తర్వాత తిరిగి మరలా వారు లేచి నూతన ఆరంభాన్ని జరిగించి గమ్యాన్ని చేరుకున్నారు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి? తిరిగి మరలా వారి అడుగు జాడల్లో నువ్వు అడుగులు వేసుకుంటూ నువ్వు నడవగలిగితే నువ్వు కూడా వారికి వలె గమ్యాన్ని చేరడానికి అవకాశం ఉంటుంది అనేది ఆ వాక్యపు ఉద్దేశం అన్నమాట. సో ఈరోజు మనం మరలా పడిపోయిన స్థితిలో నుండి మన జీవితాన్ని నూతనంగా ఆరంభించేటప్పుడు వాక్యమును మనం ఆధారంగా చేసుకుని నడవడం మనం నేర్చుకోగలగాలట. ఎప్పుడైతే వాక్యాన్ని మనం ఆధారం చేసుకుంటామో ఆ వాక్యమే మనం నడవలసినటువంటి మార్గాన్ని మనకి తెలియపరుస్తుంది. బైబిల్ అదే కదా రాయబడి ఉంది, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది. నేను ఎలా నడవాలో నాకు తెలియదు, నీ వాక్యమే నాకు మార్గం చూపిస్తుంది. నేను ఎటు వెళ్ళాలో నాకు తెలియదు, నీ వాక్యమే నాకు దిక్కును సూచిస్తుంది. సో మనం నడవడానికి మనకున్న ఆధారము దేవుని వాక్యమే. అందుకే ప్రజలు కూడా చేసిన ఒక పని చూడండి. వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత వారి జీవితాల్లో వారు ఆరంభించిన విధానం 2వ వచనం నుండి, యోజాదాకు కుమారుడైన యేషూవయును యాజకులైన అతని సంబంధులను షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన ప్రకారముగా దేన్ని బేస్ చేసుకుంటున్నారట? దేవుని ధర్మశాస్త్రమును వారు ఆధారంగా తీసుకుని దాని ప్రకారంగా వారు ఇప్పుడు అడుగులు వేయడానికి నిర్ణయం తీసుకున్నారట. 3 నెలలు గడిచిపోయింది. ఆ 3 నెలలు గడిచిపోయిన తర్వాత బహుశా నేను అనుకుంటాను ఈ 3 నెలలు వాళ్ళకి ఎలా ఆరంభించాలో తెలియకపోయి ఉండొచ్చేమో, ఎక్కడ స్టార్ట్ చేయాలో వాళ్ళకి ఆలోచన రాకపోయి ఉండొచ్చేమో. ఏ కారణం చేతనో 3 నెలలు గడిపేశారు. నేనంటాను ఆ 3 నెలల తర్వాత ఇక కొంతమంది లేచి పనిని ఆరంభించడానికి ముందడుగు వేస్తూ ఉన్నారు.
గుర్తుపెట్టుకోండి, ప్రతి దాంట్లో కూడా ఆరంభించటానికంటూ ఒకటి ఖచ్చితంగా అవసరం. ఆరంభించేవాడు లేకపోతే ఏ పనైనా ఉన్న చోటనే ఉండిపోతుంది. ఇప్పుడు కొన్నిసార్లు మనం పని చేస్తూ ఉంటాం. ఏదైనా ఒక పని చేయడానికి వెళ్ళినప్పుడు మధ్యలో టీ బ్రేక్ అని ఒకటి ఇస్తారు. టీ బ్రేక్ ఎంతసేపు ఉంటుంది? ఒక 10 నిమిషాలు, అంతే కదా. అంతకుమించి గంటలు ఎవరు కదా టీ తాగడానికి. ఒక 10 నిమిషాలు బ్రేక్ ఇచ్చిన తర్వాత మనకు ఎందుకో తెలియదు కానీ పని చేస్తున్నప్పుడు ఎంత కష్టమైన పని అయినా జోష్లో చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఆ చేసే పనికి ఒక 10 నిమిషాలు గ్యాప్ వచ్చిందనుకోండి, బాడీ మొరాయించేస్తుంది, ఒప్పుకోదు. కాసేపు కూర్చుందాంలే, ఇంకొక 5 నిమిషాలు కూర్చుందాంలే, ఇట్లా మొండికేస్తుంది అన్నమాట. అలా మొండికేసేటప్పుడు ఎలా ఉంటుందని అంటే, వాళ్ళు లేస్తే మనం లెగుద్దాం, వీళ్ళు స్టార్ట్ చేస్తే మనం స్టార్ట్ చేద్దాం. ఎవరికాళ్ళు అందరూ అలానే అనుకుంటారు. అందులో ఒక్కడికి ఉంటుంది బుర్ర, వాళ్ళు ఇల్లు లేచేదని మనమే ఫస్ట్ లెగుద్దాం, మనం లేగిస్తే కానీ వీళ్ళందరూ లేచేటట్టు లేరని ఆ ఒక్కడు లేచి ముందడుగు వేశాక అప్పుడు మిగతా వాళ్ళందరికీ జోష్ వస్తుంది. ఆయన లేచిన తర్వాత మనం లేకపోతే ఎట్లా, ఆయన ఆరంభించిన తర్వాత మనం ఆరంభించకపోతే ఎట్లా అని చెప్పి మిగతా వాళ్ళకి జోష్ వచ్చి అప్పుడు వాళ్ళు లేస్తారు అన్నమాట. ఇప్పుడు ఆ మొదట లేచిన వాడు గుంపుకి చాలా ప్రాముఖ్యం. అతను లేవలేదనుకోండి, మేబీ మిగతా వాళ్ళు అందరూ అలాగే కూర్చుంటారు అన్నమాట. అలాగే ఏ పనైనా తీసుకోండి, మన ఆత్మీయ జీవితంలోనైనా అంతే. ఇప్పుడు నలుగురు కలిసి ముచ్చట్లు వేసుకుంటున్నాం, ముచ్చట్లు కదా ప్రార్థన చేద్దాం పదండి అని అన్నారు అనుకోండి, ఆ ఒక్కడు కావాలి. ప్రజల్ని ప్రార్థన కొరకు పురుకొల్పే ఒకడు కావాలి. కొన్నిసార్లు ఏ పని చేయం, మందిరంలో అన్ని పనులు ఉంటాయి, అలాగే కూర్చుని ఉంటాం, ముచ్చట్లు వేసుకున్నాడు. ముచ్చట్లు కాదు, పదండి అందరం కలిసి దేవుని పని చేద్దాం, మందిరం నీట్గా చేసుకుందాం, మందిరంలో పనులు కంప్లీట్ చేసుకుందాం పదండి. ప్రజల్ని పురుకొల్పి పని కొరకు పురుకొల్పేవాడు ఒకడు కావాలి. ఆధ్యాత్మికంగా కూడా మనం ఇంకెంతకాలం ఉంటాం ఇలాగా, ఉన్న స్థితిలోనే ఎన్ని సంవత్సరాలు ఉండిపోతాం, మనం కూడా ఎదగాలి, దాని కొరకు ఏదైనా ప్రయత్నం ఆరంభిద్దాం రండి. సంఘాన్ని పురుకొల్పేవాడు ఒకడు ఉండాలి. ఆ ఒక్కడితోటే ఒక గుంపు ఉజ్జీవింపబడుతుందట. నేను అంటాను, ఆ ఒక్కడెవడు? మన పేరు పెట్టుకోగలుగుతామంటారా ఆ ఒక్కని ప్లేస్లో? నేను అంటాను, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఆ ఒక్కడిలాగానే ఉండాలి. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరము ఆ ఒక్కడి వలె మనం ఉండగలిగితే దేవుని కొరకు మనం చేయాల్సిన పనులు ఎప్పుడు నిర్లక్ష్యం కావు. సహజంగా నిర్లక్ష్య స్వభావం అనేది అందరి జీవితాల్లో ఉంటుంది, కానీ పురుకొల్పేవాడు ఉన్న చోట నిర్లక్ష్యము జయించబడుతుంది. అప్పుడు దేవుని పనులు గొప్పగా జరగబడతాయి అన్నమాట. సో అక్కడ 3 నెలలు అయిపోయింది. ఆ 3 నెలల తర్వాత కొంతమంది వ్యక్తులు లేచి ఇక దేవుని పని ఆరంభించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఆ దేవుని పని కూడా దేన్ని బట్టి ఆధారం చేసుకున్నారట? దేవుని ధర్మశాస్త్రమును బట్టి వాళ్ళు ఆధారం చేసుకుని ముందుకు నడుస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఒక విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. వచ్చిన ప్రజలందరూ కూడా పాత వాళ్ళే కాదు. ఇక్కడ నుండి వెళ్ళిన వారిలో కొద్దిమంది పెద్దవాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళందరూ కూడా ఆ బబులోను ప్రాంతంలో జన్మించిన వాళ్ళే. యూదా ప్రాంతం గురించి వాళ్ళకి ఏం తెలియదు, ఇక్కడ ఆచారాలు పద్ధతులు ఏం తెలియవు, ఇక్కడ పనుల గురించి కూడా వారికి ఏం అవగాహన లేదు. సో వాళ్ళకి అంతా కూడా ఆ బబులోను కల్చర్ అలవాటు అయిపోయింది, బబులోను పద్ధతులు అలవాటు అయిపోయాయి, అక్కడ జీవిత విధానానికి వాళ్ళు బాగా అలవాటు పడిపోయారు. జనరేషన్స్ అప్డేట్ అయిపోయాయి. ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి తిరిగి వచ్చిన తర్వాత సాధారణంగా ఏమనిపిస్తుంది అని అంటే, మనం ఏదైనా కొత్తగా ఇన్నోవేటివ్గా చేద్దాం, ఏదైనా కొత్తగా ఆలోచన చేద్దాం. ఇప్పుడు లోకమంతా జరిగేది అదే కదా. దేవుని పరిచర్య అంతా కూడా మోడర్న్గా మారిపోయింది. ఎందుకు మోడర్న్గా మారిపోయింది అని అంటే, ఇప్పుడు కాలంలో ప్రజలందరూ కూడా దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి మోడర్న్ మినిస్ట్రీకి అలవాటు పడిపోయారట. ప్రజలను అట్రాక్ట్ చేయడానికి ఏం చేయాలి, లేకపోతే అందరికీ ఆకర్షణీయంగా కనబడడానికి ఏ టైప్లో మనం మినిస్ట్రీ చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఈ విధమైనటువంటి పద్ధతిలో మోడర్న్ పద్ధతులకు బాగా అలవాటు పడిపోయిందట ఇప్పుడున్న క్రైస్తవ సమాజం. అయ్యే కదా చూస్తున్నాం. మన ఏదో ప్రాంతానికి పరిచర్యకి వెళ్ళి తిరిగి వస్తా ఉన్నాను, ఒక పాట విన్నాను. ఫస్ట్ నేను ఆ పాట ఆడియో విన్నాను. ఆడియో వింటే నాకు అనిపించింది ఏంటంటే, నా పక్కన ఉన్న ఆయన ఫోన్ ఆపరేట్ చేస్తూ పాటలు పెడతా ఉన్నాడు కార్లో అన్నమాట. అన్నాను, ఏంది డిస్కో డ్యాన్స్ పెట్టినవేంటి, అంటే క్రైస్తవ పాటలు పెట్టడం మానేసి అని అంటే, ఆయన అంటున్నాడు, లేదు ఇది చర్చి పాటే అని అన్నాడు. ఏదో ఒకసారి ఫోన్ ఇటీ అని చూస్తే నిజంగానే క్రైస్తవులు పాడిన పాటే, కానీ అది ఒక డిస్కో డ్యాన్స్ లాగా ఉంది, ఒక డిస్కో పాటలాగా ఉంది అన్నమాట. ఎందుకు ఆ పాటలు, దేన్ని బట్టి అని అంటే ఒక మోడర్న్ సాంగ్ అన్నమాట, యూత్ని అట్రాక్ట్ చేయడానికి. పాత పద్ధతులు వదిలేశారు. సరే పాత పద్ధతులు అని అంటే మరీ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఇప్పుడు ఎవరికి రావు, బహుశా మనం ఎవరము పాడలేకపోవచ్చు. అంత మాత్రాన ఇక అసలు పాటలే లేవా మనం పాడడానికి?
అంటే ఎలా అయిపోయిందనంటే లోకము ఒక పద్ధతిని విడిచిపెట్టేశారు, క్రమశిక్షణను విడిచిపెట్టేశారు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు సొంత పద్ధతులలో దేవుని పని చేయడం ఆరంభించేశారు. గుర్తుపెట్టుకోండి, వాక్యాన్ని విడిచిపెట్టి నువ్వు చేసే ప్రతి పరిచర్య అది పాపమునకే దారితీస్తుంది, దేవునికి కోపాన్ని తీసుకుని వచ్చే చర్యగానే ఉంటుంది, నష్టానికి మనల్ని అప్పగిస్తుంది అన్నమాట. ఆల్రెడీ వీళ్ళు దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి చేసిన పాపములను బట్టి 70 సంవత్సరాలు చాలా నష్టపోయారు. అయితే మరొకసారి ఆ నష్టం జరగకూడదన్న ఆలోచన చేత ఇప్పుడు దేవుని వాక్యాన్ని వాళ్ళు ఆధారం చేసుకుంటున్నారు. ఏదే మనం కొత్త జనరేషన్ కదా, కొత్త పద్ధతులు మొదలు పెడదాం, కొత్త పద్ధతిలో పరిచర్య చేద్దాం. కొత్తది చేయండి, తప్పు కాదు. కానీ ఆ కొత్తదనం అనేది నీలో క్రమశిక్షణను పోగొట్టొద్దు. లేకపోతే ఆ క్రొత్తది దేవుని వాక్యానికి విరుద్ధంగా నువ్వు అడుగులు వేసేటట్టుగా నిన్ను ప్రోత్సహించొద్దు. క్రమశిక్షణ చాలా ప్రాముఖ్యం, ఆత్మీయత చాలా ప్రాముఖ్యం. దాంతోపాటు క్రొత్త ధనమును మీరు కలిగి ఉండగలగాలి. ఒకప్పట్లో ఒక చిన్న కంజరు డప్పోట వేసుకుని పాటలు పాడేవాళ్ళు. సో ఇప్పుడు కొంచెం అప్డేట్ అయ్యారు, కాంగోలు వచ్చేసాయి, డ్రమ్స్ వచ్చేసాయి, ఇప్పుడు ప్యాడ్స్ వచ్చేసాయి. సరే మంచిదే, ఇన్స్ట్రుమెంట్స్ని వాడుకుంటున్నాం, తప్పు కాదు, అప్డేట్ అవుతున్నాం, మంచిదే. కానీ కంప్లీట్గా క్రమశిక్షణను విడిచిపెట్టేసి మనం చేసే అభివృద్ధి అంతా అది నాశనానికే దారితీస్తుంది. సో దయచేసి అలాంటి పొరపాటు పనులు మనము చేయకూడదు. ఏదైనా చేయండి, బట్ దానికి వాక్యమును ప్రమాణంగా తీసుకునే చేయండి, వాక్య ప్రకారంగా ఉంటేనే చేయండి. ఒకవేళ వాక్యము లేకుండా అది ఎంత ఆకర్షణీయమైనదైనా, ఎంతమంది ప్రజలను ఇక్కడికి తీసుకుని వచ్చినా వాళ్ళెవరు కూడా మేలు పొందరు. ఇప్పుడు ఒక మంచి డిస్కో పాట పాడగానే యూత్లో ఒక 10 మంది 20 మంది ఇక్కడికి రావచ్చేమో, కానీ నేను అంటాను ఆ వచ్చిన వాళ్ళకి వాక్యము యొక్క క్రమశిక్షణ తెలియకపోతే మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ వెళ్ళి ఆ లోకంలోనే బ్రతుకుతారు. నేను అంటాను వచ్చిన వాడు మేలు పొంది ఇక్కడ నుండి తిరిగి వెళ్ళకపోతే ఇక్కడికి రావడం వలన ప్రయోజనం ఏంటి? సో వాక్యము చాలా ప్రామాణికమైనది. దాన్ని ఆధారం చేసుకునే మన నూతన ఆరంభాన్ని మనము కొనసాగించగలగాలి. ఇక రెండవదిగా వారు చేసిన మరొక పని ఏంటంటే, దేవుని వాక్యమును బట్టి వారు చేసిన ఇంకొక పని 4వ వచనం చూడండి. మరియు గ్రంథమును బట్టి వారు పర్ణశాలల పండుగను నడిపించి ఏ దినమునకు నియమింపబడిన లెక్క చొప్పున ఆ దినపు దహన బలిని విధి చొప్పున అర్పింపసాగిరి. అక్కడికి వచ్చిన తర్వాత వారు ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉంటే, అరే 7వ నెలలో ఉన్నాం, ఈ 7వ నెలలో మనం పర్ణశాలల పండుగను ఆచరించాలి కదా అని చెప్పి లేఖనాలను బట్టి వారి జీవితాల్లో ఆ నెలలో దేవుని కొరకు చేయాల్సినటువంటి పనులను వారు జ్ఞాపకం చేసుకుని వాటిని చేయడానికి పురుకొల్పబడ్డారట. ఆ పండుగలలో ఆ టైంకి వాళ్ళు చేయాల్సినది పర్ణశాలల పండుగ. పర్ణశాలల పండుగ అంటే దేవుడు ఇజ్రాయెల్కి నియమించినటువంటి ఒక పద్ధతి అన్నమాట. వీళ్ళందరూ కూడా అరణ్య యాత్రలో ఉన్నప్పుడు, ఐగుప్తు నుండి కనానుకు వచ్చేటప్పుడు ఆ అరణ్య యాత్రలో దేవుడు వారిని ఎలా నడిపించాడో, దేవుడు వారికి ఎలా సహాయం చేశాడో ప్రతి సంవత్సరము కూడా దానిని వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మేమందరం ఒకప్పుడు యాత్రలో ఉన్నాం, మాకంటూ సొంత నివాసాలు లేవు, గుడారములలో మేము బ్రతికాం. ఎందుకనంటే ఆ స్థలము మాది కాదు, మేము వెళ్ళవలసిన గమ్యస్థానం వేరని మేము జ్ఞాపకం చేసుకుంటూ గుడారాలు వేసుకుంటూ బ్రతికాం. అది వారు జ్ఞాపకం తెచ్చుకోవాలట. పర్ణశాలల పండుగ ముఖ్యంగా ఎందుకు వాళ్ళు చేస్తారనంటే, ఇది మన శాశ్వతమైన స్థలం కాదు, ఇది విడిచిపెట్టి మనం ఇంకొక స్థిరమైన స్థలానికి మనం వెళ్ళాలి అనే ఆలోచన వారికి నిత్యము జ్ఞాపకం చేయబడటానికి దేవుడి పండుగను వారికి చేయమని ఆజ్ఞాపించాడు. ఈరోజు మనం కూడా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం అలా గుడారాలు వేసుకుని బ్రతకకపోయినా ఆ ఉద్దేశము మన హృదయాల్లో నిత్యం ఉండాలి. ఈ భూమి స్థిరమైనది కాదు, దీన్ని విడిచిపెట్టి మనం వెళ్ళవలసిన వారమే అనేటువంటి ఆలోచన మన జీవితాల్లో మనం కలిగి ఉండగాలి. ఇక్కడ వెళ్ళిస్తే సంతోషమే, ఇవ్వనంత మాత్రాన దాని కొరకే మనం ప్రాకులాడవలసినటువంటి అవసరము లేనేలేదు. ఎందుకంటే ఇది మన స్థిర నివాసము కాదు, మన పౌర హక్కు పరలోకమందున్నది అని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. సో అక్కడ మనకి ఒక ఇంటిని సంపాదించుకునే ప్రయత్నం చేయాలి. చాలామంది జీవితాల్లో ఇదే పరిస్థితి. ఇక్కడేం సంపాదిద్దామా, ఇక్కడేం కూడబెట్టుకుందామా, దాని గురించి ఆలోచన చేయకండి. ఫస్ట్ నిత్యత్వములో మనకంటూ ఒక స్థానం కావాలి. దానిని గురించినటువంటి నిరీక్షణతోటే మన జీవితాల్ని కొనసాగించే ప్రయత్నం చేయండి. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్లో రాయబడి ఉంది, ఒకడు లోకమంతటి సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకునే ఎడల వానికి ఏం ప్రయోజనం.
ఇక్కడ ఎంత సంపాదించినా ఒకరోజు వదిలిపెట్టి పోవాల్సిందే. అని అంటే ఇంత సంపాదించి మళ్ళీ మనం వెళ్ళి నరకంలో పడితే ఇక దానివల్ల ఉపయోగం ఏముంది మనకి? ఇక్కడ ఏమీ లేకపోయినా పర్వాలేదు. లాజరు చనిపోయినప్పుడు పరదేశంలోనికి వెళ్ళినట్లుగా ఈరోజు మనం ఈ భూమిని విడిచిపెట్టినప్పుడు నిత్యత్వంలో కాస్త మనకి స్థానం దొరికితే చాలు, అదే మన జీవితానికి గొప్ప ఆస్తి అన్నమాట. దానిని గురించి ఆలోచన చేయండి ఈ భూమి మీద ఉన్నంత కాలం. అందుకే యూదులు ఏం చేశారంటే ఇది మన స్థిరమైన నివాసం కాదని గుర్తు చేసుకోవడానికి ఆ పర్ణశాలల పండుగను వాళ్ళు ఆరంభించారు. అంటే ఎప్పుడైతే వాక్యాన్ని వారు అనుసరించడం మొదలు పెట్టారో వాళ్ళ జీవితంలో ఎలా మార్పులు రావడం ఆరంభించాయో చూడండి. వాక్యమే మన జీవితాన్ని మార్చగలుగుతుంది. వాక్యమే మనల్ని మారు మనుషులోనికి నడిపించగలుగుతుంది. మరి వాక్యాన్ని పక్కన పెట్టేసి మనం దేన్ని ఆధారం చేసుకుని బ్రతకగలుగుతాం? ఆ జీవితం ఎవరికి తృప్తిని ఇస్తుంది? ఎవరికి మహిమను తీసుకుని వస్తుంది? సో అందుకే వాక్యమును బట్టి మన జీవితాలను కొనసాగించగలిగితే మన జీవితాలు దేవునికి మహిమను తీసుకుని వస్తాయి. ఇక రెండవ విషయం ఏంటంటే 2వ వచనం చివరి లైన్లో చూడండి. దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన ప్రకారముగా దహన బలులు అర్పించుటకై ఇజ్రాయేలీయుల దేవుని బలిపీఠమును కట్టిరి. ఏం కట్టారట వాళ్ళు? దేవుని బలిపీఠమును వాళ్ళు కట్టిరు. మందిరం కట్టడానికి వచ్చారా? బలిపీఠం కట్టడానికి వచ్చారా? వీళ్ళు ఏం కట్టడానికి వచ్చారు? మందిరమే కదా కట్టడానికి వచ్చారు. మరి మందిరం మానేసి బలిపీఠం ఎందుకు కడుతున్నారు వీళ్ళు? ఫస్ట్ మందిరం కట్టాలి కదా, బలిపీఠం దేనికి? మీరు ఎప్పుడైనా ప్రత్యక్ష గుడారాన్ని చూడండి, గూగుల్ ఫొటోస్లో కూడా ఉంటాయి. టబర్నకల్ అని కొడితే ప్రత్యక్ష గుడారపు యొక్క నమూనా ఒకటి వస్తుంది. ఆ నమూనాలో 7 ఉపకరణాలు ఉంటాయి, 3 స్టేజెస్ ఉంటాయి. అందులో మొదటిది ఆవరణం, రెండవది పరిశుద్ధ స్థలం, మూడవది అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలములోనే దేవుని మందసం ఉంటుంది. అది దేవుని సన్నిధికి సూచనగా ఉంది. సో నువ్వు అతి పరిశుద్ధ స్థలములో ఆ మందసాన్ని నువ్వు చేరుకోవాలంటే ఫస్ట్ నీకు ఎదురయ్యే మొదటి ఉపకరణం ఏంటి? బలిపీఠం. నువ్వు ఆవరణంలోనికి అడుగు పెట్టగానే ఫస్ట్ నీకు ఎదురయ్యేటువంటి మొదటి వస్తువు లేదా మొదటి ఉపకరణం ఏంటనంటే దేవుని బలిపీఠమే అక్కడ ఉంటుందన్నమాట. అంటే ఆ బలిపీఠమును దాటితే తప్ప నువ్వు ఆ 7వ స్థానంలో ఉన్నటువంటి లేదా ఆ 7వ ఉపకరణాన్ని నువ్వు చేరుకోవడానికి అవకాశం ఉండదన్నమాట. ఎందుకు మొదటే బలిపీఠాన్ని పెట్టాల్సి వచ్చింది అని అంటే ఆ బలిపీఠము యేసు ప్రభు యొక్క శిలువ మరణానికి సాదృశ్యంగా పెట్టబడింది. ఇజ్రాయెల్ అందరూ కూడా వారి పాపం నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఆ బలిపీఠము దగ్గర జంతువులను బలి అర్పించేవారు. ఆ బలిపీఠము యేసుక్రీస్తు యొక్క శిలువ యాగానికి సూచనగా ఉంది. ఈరోజు మనం కూడా దేవుణ్ణి చేరుకోవాలంటే లేదా దేవునికి సమీపంగా వెళ్ళాలి అని అంటే మొదట మన పాపములకు ప్రాయశ్చిత్తం అనేది జరగాలి. సో దేవుని చేత మనం అంగీకరింపబడాలి, మన పాపములకు క్షమాపణ దొరకాలి. అప్పుడే దేవుని యొద్దకు మనం చేరుకోగలుగుతాం. గుర్తుపెట్టుకోండి, దేవునితో మనం ఉంటేనే దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడతాడు. మనం ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకున్నాం అనుకోండి, మనమే నష్టపోయిన వారం అవుతాం. అందుకే మొదట ఆ ప్రజలు చేసిన పని ఏంటనంటే దేవుని బలిపీఠమును వారు ఏర్పాటు చేసుకున్నారట. ఎందుకు? ఆ బలిపీఠమును నియమించుట ద్వారా మరలా తిరిగి దేవుని కృపను పొందుకోగలుగుతాం. ఇప్పుడు మనం ఆరంభించబోయే పని సామాన్యమైనది కాదు. ఆ పని చేయాలన్నా కూడా దేవుని సహాయం మనకు కావాలి. మరి మనం దేవుని పక్షముగా లేకపోతే దేవుని సహాయం మనకు ఎలా దొరుకుతుంది? దేవుని సహాయం లేకుండా పని ఎలా పూర్తి చేయగలుగుతాం? అందుకొరకు వాళ్ళు చేసిన పని ఏంటంటే మొదట బలిపీఠమును వారు ఏర్పాటు చేసి అక్కడ ప్రతి దినము వారు చేయవలసిన పరిచర్య అంతటిని వారు చేస్తూ ఉన్నారట. బల్లర్పిస్తూ దేవుని యొక్క ధర్మశాస్త్రమును బట్టి వారి జీవితాలను కట్టుకుంటూ దేవుని సహాయాన్ని వారు పొందుకునే ప్రయత్నాన్ని చేస్తున్నారు. నేనంటున్నాను, ఈరోజు మనం కూడా మొదట క్రీస్తునే ఆశ్రయించవలసిన వారం, ఆ తర్వాత ఏదైనా కూడా. క్రీస్తు యొక్క శిలువ యాగమును మనం ఆశ్రయించకుండా మనం ఎన్ని చేసినా అవన్నీ కూడా వృధా ప్రయాస అయిపోతాయి. అందుకే మొదట క్రీస్తు శిలువ యాగమునందు మనం విశ్వాసం ఉంచాలి. ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందాలి. ఆ రక్షణ జీవితమే మన జీవితంలో నూతన ఆశీర్వాదాలను కలిగిస్తుందన్నమాట. సో వాళ్ళు వెంటనే దేవుని బలిపీఠమును కట్టి ఇక బలులను అర్పించటం మొదలుపెట్టారు. నూతన ఆరంభం బాగానే ఉంది, బట్ ఆరంభం చేయాలంటే కూడా మరికొన్ని విషయాలను మనం గుర్తుపెట్టుకోగలగాలి. ఏంటి ఆ విషయాలు అని అంటే, మొదట ఆ నూతన ఆరంభానికి ధైర్యము చాలా ప్రాముఖ్యం.
వాక్యాన్ని బట్టి మనము ఆరంభించిన, క్రీస్తునందు విశ్వాసం ఉంచి మనము అడుగులు వేస్తున్న ధైర్యము చాలా ప్రాముఖ్యం. ఎందుకు ధైర్యం అంటున్నానంటే, అక్కడున్న ప్రజలను చూడండి, 3వ వచనం. వారు దేశమందు కాపురస్తులైన వారికి భయపడుచు ఆ బలిపీఠమును దాని పురాతన స్థలమున నిలిపి దాని మీద ఉదయమునను అస్తమయమునను యెహోవాకు దహన బలులు అర్పించుచు వచ్చిరి. ఎవరికి భయపడ్డారట వాళ్ళు? ఆ దేశ ప్రజలకు వారు భయపడుచు. ఎందుకంటే వీళ్ళు చెరపట్టబడబాగానే ఆ ప్రాంతాన్ని వేరే వారు ఆక్రమించేశారు. ఇప్పుడు వీళ్ళకి అది కొత్త స్థలంలాగా మారిపోయింది. 70 సంవత్సరాలు వీరు లేరు. 70 సంవత్సరాలు లేరంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడ లోకల్ పీపుల్ అయిపోయారు. ఇప్పుడు వీళ్ళు కొత్త వాళ్ళు అయిపోయారు. ఇప్పుడు ఆ కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరలా వీరి పరిచర్యను ఆరంభించాలంటే భయం వేసిందట వీళ్ళకి. అక్కడ ఉన్న వారందరినీ చూసి వీళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపించిందట. ఎందుకనంటే కొంచెం మళ్ళీ వీళ్ళ పరిచర్య విధానము, వీరి పద్ధతులన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. ఆ కారణాన్ని బట్టి వీళ్ళకి కాస్త భయము కలిగిందట. నేను అంటాను, అందుకే దేవుని కొరకు జీవించాలి అని అంటే ఖచ్చితంగా ధైర్యం చాలా అవసరం. ఆ ధైర్యం లేకనే ఇప్పటికీ చాలామంది రహస్య క్రైస్తవులుగా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు. పేతురు ఆ ధైర్యం లేకే కదా యేసుప్రభు ఎవరో నాకు తెలియదని అబద్ధం ఆడింది. ఇప్పటికీ కూడా యేసుప్రభు అంటే ఇష్టం ఉండి కూడా చాలామంది ఆయనను అనుసరించకపోవడానికి కారణం ఏంటి? సమాజానికి భయపడి. నేను అంటాను, పిరికివాడు ప్రభువుని ఎప్పటికీ కూడా వెంబడించలేడు. అందుకే యేసుప్రభు అన్నాడు, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. మిమ్మల్ని మీరు చంపుకోవాలి, అవమానాలు ఎదురవుతాయి, తప్పదు, భరించాలి. ఎన్నో ఇబ్బందులు మీరు ఎదుర్కోవాలి, వాటన్నిటిని సహించాలి, నా కొరకు శ్రమను అనుభవించాలి. ఇవన్నీ చేయగలిగితేనే మీరు నన్ను వెంబడిస్తారు. ఇప్పటికీ కూడా మనకు కూడా ఉన్న ఒక తప్పు అలవాటు ఏంటనంటే, ఎక్కడైనా ఒక చోట ఒక నలుగురు ఉంటే మనం దేవుని గురించి మాట్లాడాలంటే ఎంత సిగ్గుపడిపోతామో. రోడ్డు మీద ఒక పాట పాడండి అని అంటే, అమ్మ నలుగురు చూస్తున్నారు నేను పాడను. ప్రార్థన చేయండి అని అంటే, అమ్మ నలుగురు చూస్తున్నారు ఏమనుకుంటారు. నేను అంటాను, ఎవరికో భయపడాల్సిన అవసరం ఏం లేదు. నువ్వేం తప్పు చేయట్లేదు, నువ్వేం మోసం చేయట్లేదు, ఎవరిని నష్టపరచట్లేదు. నీ దేవుని నువ్వు ఆరాధిస్తున్నప్పుడు, నువ్వు తప్పు చేయనప్పుడు దేనికి సిగ్గుపడవలసిన అవసరము లేనేలేదు. పైగా వాళ్ళు చూస్తున్నందుకు సంతోషించాలా. ఎందుకు సంతోషించాలి? ఆ టైంలో నువ్వు మాట్లాడే మాటలు ఒకవేళ వారి జీవితాల్లో పనిచేస్తాయేమో. నువ్వు పాడే ఒక పాట వారి హృదయాలను కదిలించి మారు మనుషులకు నడిపిస్తుందేమో. అవకాశాలను వాడుకోవడం నేర్చుకోవాలే తప్ప మనం ఏదో తప్పు చేస్తున్నట్టుగా నలుగురు చూస్తున్నప్పుడు సిగ్గుపడవలసినటువంటి అవసరత లేదన్న విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, శత్రువుకి భయపడే ప్రయత్నాన్ని కూడా మనం విడిచిపెట్టాలి. అమ్మో యేసుని వెంబడించేస్తే సాతాను ఏం చేసేస్తాడు, ఏం నష్టపరిచేస్తాడు, లేకపోతే ఎవరేమనేస్తారు, ఏం చేసేస్తారో ఇవన్నీ పక్కన పెట్టండి. ఎందుకంటే బైబిల్లో లూకాసు వార్త 12వ అధ్యాయం 4-5 వచనాల్లో రాయబడి ఉంటుంది ఏంటంటే, దేహమును మాత్రమే నశింపజేయవానికి భయపడకండి, ఆత్మను దేహమును నాశనం చేయవాడికి మీరు భయపడండి అని అంటాడు. మనుషులు ఎంతమంది ఏం చేసినా ఏం చేయగలుగుతారు? మనల్ని కేవలము దేహమును మాత్రమే నాశనం చేయగలుగుతారు. అవునా? ఆత్మను ఎవరైనా నాశనం చేయగలుగుతారా? కానీ దేవునికి అధికారం ఉందట. ఒకవేళ దైవికమైన మార్గంలో నువ్వు బ్రతకకపోతే ఆత్మను దేహమును కూడా తీసుకువెళ్ళి నరకములో పడవేయగలిగినటువంటి సామర్థ్యము యేసు ప్రభువుకు ఉంది. అందుకే అంటాడు, దేహమును మాత్రమే నాశనం చేయవానికి ఎవరు భయపడకండి అని అన్నాడు. మన ప్రవీణ్ పాస్టర్ గారు ఒక ఆయన చనిపోయారు. చాలామంది ఏమంటున్నారంటే, ఆయనను ఎవరో హత్య చేశారు అని. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకు తెలియదు. అది చంపబడ్డా లేకపోతే యాక్సిడెంట్లో ఆయన చనిపోయాడా ఏమి మనకు ఎవరికీ తెలియదు. ఎందుకంటే మనం ఎవరో అది చూడలేదు, దాని గురించిన ఆధారాలు కూడా మనకి ఏవీ లేవు. బట్ అందరూ చెప్పే మాట ఏంటంటే చంపేశారు అని అండి. సరే అదే అనుకుందాం. ఒకవేళ అదే నిజమైనా ఇప్పుడు ఆయనకి ఎవరైనా నష్టం కలిగించగలిగారా? దేహమును మాత్రమే నాశనం చేయగలిగారు. బట్ ఆయనకున్న ఆత్మ దేవుని రాజ్యంలో గొప్ప ఆనందాన్ని అనుభవించగలుగుతుంది. ఒక విధంగా మేలు చేసినట్టే అనుకోవాలి ఇప్పుడు వాళ్ళు, అంతే కదా. నాశనం అయితే వారు చేయలేరు కదా. నేను అదే చెప్తున్నాను, దేహమును మాత్రమే నశింపజేయడానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుని కొరకు నువ్వు నిలబడాలంటే శత్రువు ఎదుట మొదట నీవు ధైర్యంగా నిలబడగలగాలి. అప్పుడు దేవుని కొరకు నువ్వు ఏదైనా చేయడానికి అవకాశాలు దొరుకుతాయి. సో ప్రజలు వెంటనే ఇక దేవుని బలిపీఠమును కట్టి వారి యొక్క పరిచర్ను వారు ఆరంభిస్తున్నారు. సో మొదట ఆ పని చేయడానికి వారికి ధైర్యం చాలా అవసరమైంది. రెండోది ఏంటో తెలుసా? ఏకత్వం. మొదటి వచనంలోనే రాయబడి ఉంది, 7వ నెలలో ఇశ్రాయేలీయులు తమ తమ పట్టణములకు వచ్చిన తర్వాత
జనులు ఏక మనస్సు కలిగిన వారై. ఏక మనస్సు అనేది కూడా చాలా ప్రాముఖ్యం. ఐక్యత సంఘాన్ని బలపరుస్తుందట. కొన్నిసార్లు మనం దేవుని పని చేయటానికి మన దగ్గర ధనం సమృద్ధిగా ఉండుండొచ్చు, బట్ పనులు అవ్వవు. బలము సమృద్ధిగా ఉండొచ్చు, బట్ పనులు అవ్వవు. ఐక్యత చాలా ప్రాముఖ్యమట. బాబేలు గోపురం దగ్గర ప్రజలందరిది ఒకటే భాష, ఒకటే జనము, ఒకటే ప్రాంతం, ఒకటే పలుకు కూడా. వాళ్ళకి ఏదైనా అందరూ ఒకలానే పలుకుతున్నారు. అంత ఐక్యతతో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆకాశమునంటూ ఒక గోపురాన్ని కట్టేయాలని ఆలోచన చేశారట. దేవుని ప్రణాళికకు విరుద్ధంగా వాళ్ళు అడుగులు వేస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ పనిని ఆటంకపరచడానికి వారి ఐక్యతను చెడగొట్టినట్లుగా వారి భాషలను తారుమారు చేసేసాడట. ఒక పలుకు మిస్ అయిపోయింది, ఒక్క భాష మిస్ అయిపోయింది, ఒకటే జనాంగము గుంపులుగా విడిపోయారన్నమాట. ఎప్పుడైతే అలా జరిగిందో భాషలు ఒకరికి అర్థం కావట్లేదు, ఆ పని అంతా కూడా నిలిపివేయబడింది. సో ఐక్యత అనేది చెడుకి ఉపయోగపడుతుంది, మంచికి కూడా ఉపయోగపడుతుంది. బట్ గుర్తుపెట్టుకోండి, ఐక్యత మంచికి కలిగి ఉన్నంత వరకే మనం మేలు పొందుతాం. కొన్నిసార్లు ఇప్పుడు మన ఎదుటి వాళ్ళు తప్పు చేస్తున్నారు, వాళ్ళ ప్రవర్తన ఏంటో తెలుసు, వాళ్ళ క్యారెక్టర్ ఏంటో తెలుసు, వాళ్ళు తప్పులు చేస్తున్నారని తెలిసిన తర్వాత కూడా నేను వెళ్ళి వాళ్ళతో కలిసి వాళ్ళకి సహకరించాను అనుకోండి, ఇప్పుడు వాళ్ళు చేసే తప్పులో భాగం ఎవరికి దొరికినట్లు? మరి ఐక్యత కలిగి ఉండమన్నారు కదండి అని మీరే చెప్పారు కదండి అని అంటారేమో. నేను అంటున్నాను, ఐక్యత అవసరం, బట్ ఐక్యత దేనికి అవసరం? తప్పు చేయడానికా, మంచి చేయడానికా? మంచి చేయడానికే ఐక్యత అవసరం, చెడు చేయడానికి కాదు. కానీ చెడుకు కూడా ఐక్యత ఉంటుంది, బట్ ఆ ఐక్యతలో నీవు ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి. లేదంటే నువ్వు ఆ చెడుని చేయటానికి ఆ వ్యక్తికి నువ్వు ప్రోత్సహించిన వాడు అవుతావు, ఆ పాపంలో నువ్వు కూడా పాలువాడు అయిన పరిస్థితులు వస్తాయి. చెడుని బలపరచటం కాదు మన పిలుపు, చెడును ఖండించటం మన పిలుపు, మంచిని ప్రోత్సహించటం మన పిలుపు. ఈరోజు మంచికి ఐక్యత చూపించట్లేదు ఎవరు, చెడు కోసం మాత్రం అందరం సపోర్ట్ చేస్తున్నాం. అదే కదా మనం జీవితంలో చేసేది. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైతే చెడుకు సహకరిస్తారో, చెడు చేసేవారికి మీరు బలం అందడానికి వారితో పాటు ఏకీభవిస్తారో, ఆ వ్యక్తి నాశనానికి మీరు కూడా కారకులైన వాళ్ళు అవుతారు. అర్థమవుతుందా? ఒక వ్యక్తి నష్టపోవడానికి మీరు కూడా సహకరించిన వాళ్ళు అవుతారు. అదే అప్పుడే ఖండించి సరిదిద్దే ప్రయత్నం చేశారనుకోండి, ఒక వ్యక్తిని మీరు రక్షించిన వారు అవుతారు. నాశనం చేయడానికి పిలువబడ్డామా? రక్షించడానికి పిలువబడ్డామా? బాగు చేసే పని మనది, పాడు చేసే పని మన కాదు. మరి తప్పు చేసేవాడికి నువ్వు సహకరిస్తే ఆ వ్యక్తి యొక్క నాశనానికి నువ్వు కూడా కారకుడు వాళ్ళు అవుతావు. అప్పుడు నీవే ఆ వ్యక్తిని బట్టి లెక్క చెప్పాల్సి వస్తుంది అన్నమాట. ఎందుకంటే చెడు చేసేవాడిని గద్దించకపోతే, నువ్వు వాళ్ళకి సహకరించడం మొదలు పెడితే, నువ్వు చేసే ప్రతి పని వారి జీవితాలకు ఇంకా బలాన్ని సమకూరుస్తుంది. అదే మంచి మార్గం అనుకుంటూ వాళ్ళు గంతులు వేస్తారు, అదే రూట్లో వెళ్తారు, వాళ్ళు నష్టపోతారు. ఆ నష్టానికి నీవే కారకుడు అవుతావు. ఆ పొరపాటు మన జీవితంలో జరగకుండా జాగ్రత్త పడాలట. హల్లెలూయా. సో ఐక్యత వలన మన జీవితానికి చాలా మేలు కలుగుతుంది అన్నమాట. ఎందుకంటే ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ సంఘ దర్శనం నెరవేర్చబడుతుంది. ఎప్పుడైతే ఐక్యత డిస్టర్బ్ అవుతుందో సంఘ దర్శనమే పాడైపోతుందట. ఆ ఐక్యతను పాడు చేయడానికి సాతాను ఎంతగా ప్రయత్నం చేస్తాడో దాన్ని కాపాడుకోవడానికి నువ్వు అంత జాగ్రత్తను కలిగి ఉండాలి. బైబిల్లో రాయబడింది, అభ్యంతరములు రాక మానవు, బట్ ఎవరి వలన వస్తాయో వానికి శ్రమ. ఏనంటాను, ఒక సంఘము పాడైపోవడానికి అభ్యంతరం మన వలన కలిగిందనుకోండి, ఇప్పుడు మనకు శ్రమ కాదా? మనకు నష్టం కలుగుతుందా, కలగదా? అందుకే అంటున్నాను, సంఘము నష్టపోవడానికి, పరిచర్య త్రోవ తప్పిపోవడానికో లేకపోతే అది విరగ్గొట్టబడటానికో ఏ విశ్వాసి కూడా కారకులు కాకూడదు. సమస్యలు బయట నుండి వస్తాయి, అవి కామన్ ఇంకా, బట్ లోపల నుండి సమస్య పుట్టే అవకాశాన్ని మాత్రం ఎప్పటికి ఇవ్వకూడదు. అది చాలా పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. ఈరోజు ఎన్నో గొప్ప గొప్ప సంఘాలలో ఆ పరిస్థితులు చూస్తున్నాం మనం. ఐక్యత లేకపోవడం, సంఘాలు విడిపోవడానికి, సంఘములు పరిచర్య నిలిచిపోవడానికి ఈరోజు అవి కారణాలు అవుతున్నాయి. ఒకప్పుడు అందరూ అక్కడికి వచ్చి మేలు పొందిన వాళ్ళు ఇప్పుడు ఆ సంఘాలను చూసి నవ్వుతున్నారు, హేళన చేస్తున్నారు, ఎన్నో తప్పు మాటలు మాట్లాడుతున్నారు. అలాంటి పరిస్థితి ఏ సంఘానికి రాకుండానట్లుగా ప్రతి విశ్వాసి మెలకువతో ఉండడం బాగా అలవాటు చేసుకోవాలట. మంచికి సహకరించండి, తప్పులేదు, బట్ చెడును మాత్రం ఖండించే ప్రయత్నం మనం చేయాలి. ఇంకొన్న ఈ ప్రజలు ఐక్యతతోటి వాళ్ళు అడుగులు వేయడం మొదలుపెట్టారు కాబట్టి వాళ్ళు అనుకున్న పనిని వారు కొనసాగించడానికి అవకాశాలు దొరికాయి. ఐక్యతను కాపాడుకోవడం అంత ఈజీ కాదు.
ఐక్యతతో పాటు ఏకాభిప్రాయం కూడా చాలా ముఖ్యం. ఐక్యత అందరికీ ఉంటుంది. ఇప్పుడు మనం అందరం కలిసే ఉన్నామా లేదా? కలిసే ఉన్నామా? అంత మాత్రాన అందరి ఆలోచనలు ఒకటే అందామా? ఇప్పుడు కాదు. నేను అంటాను, ఐక్యత ఒకటే సరిపోదు దేవుని పని నెరవేర్చబడడానికి. ఏక మనస్సు, ఏకాభిప్రాయం కూడా చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళు దేవుని మందిరం కట్టడానికి వచ్చారు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు 2 గుంపులు అయిపోయారు అనుకోండి. ఒకళ్ళేమో ఫస్ట్ బలిపీఠం కడదామని, మనం మందిరం కట్టడానికి వచ్చాం ఫస్ట్ అది కడదామని ఇంకొక గుంపు. ఇప్పుడు వాళ్ళు కొట్లాడుకున్నారు అనుకోండి, దేవుని పని స్టార్ట్ అవుతుందా? ఆ పని నెరవేర్చబడుతుందా? లేదు. అందుకే ఆ ప్రజలందరూ ఒకే మాట మీద ఉన్నారు. సరే మందిరం కూడా కడదాం, ఫస్ట్ దేవుని కృప పొందుకోవడానికి మనము బలిపీఠాన్ని కట్టుకుందాం అని చెప్పి అందరూ ఒకే మాటతోటి వాళ్ళు అడుగులు వేశారు కాబట్టి పని పూర్తి చేయబడింది. ఐక్యతలో ఏకాభిప్రాయం కూడా చాలా ప్రాముఖ్యం. అందరం కలిసి ఒకే అభిప్రాయంతో ఉండాలి, ఏక మనస్సుతో ఉండాలి. ఆ ఏక మనస్సు వాక్యాన్ని అనుసరించేదై ఉండాలి. మళ్ళీ ఏక మనస్సు వాక్యానికి విరుద్ధంగా ఉండొద్దు. మళ్ళీ అందుకంటున్నాను, ఐక్యత ఒకటే సరిపోదు, ఏక మనస్సు కూడా చాలా ప్రాముఖ్యం. అప్పుడే సంఘ పరిచర్య అద్భుతంగా ఫలిస్తుందన్నమాట. సో ధైర్యం కావాలి, ఏకత్వం కావాలి, ఐక్యత కూడా కావాలి. అప్పుడే దేవుని కొరకు మనం నూతన ఆరంభాన్ని కొనసాగించగలుగుతాం. ఇక తర్వాత వచనాలు మనం చూస్తే, ఇక వాళ్ళు దేవుని యొక్క పనిని స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. బలిపీఠం అయిపోయింది. బలిపీఠం అయిపోయిన తర్వాత ఇప్పుడు మందిరం కట్టాలి. మందిరం కట్టడం అంటే అంత ఈజీ కాదు కదా. దాని కొరకు చాలా సామాను కావాలి, మ్రాణులు కావాలి. సొలొమోను కాలంలో ఎలాగైతే మందిరం కట్టడానికి తూరు సీదోను ప్రాంతం నుండి మ్రాణులను తీసుకుని వచ్చారో, ఇప్పుడు కూడా అలాగే చేశారట. దూర ప్రాంతం నుండి మ్రాణులను తెప్పించటానికి అవసరమైన డబ్బంతా వారికి సమకూర్చబడింది. అవి వెలగా చెల్లించి అక్కడ నుండి మ్రాణులు తెప్పించుకున్నారు. ఎందుకంటే కోరెషు రాజు కూడా అనుమతి ఇచ్చాడు, మీకు అవసరమైన మ్రాణులను మీరు ఇక్కడ నుండి తీసుకుని వెళ్ళొచ్చు అని. ఆ మాటను బట్టి డబ్బులు ఇచ్చి అక్కడ నుండి మ్రాణులను తెప్పించుకున్నారండి. ఎందుకంటే డబ్బులు ఎలాగ వచ్చినాయి వాళ్ళకి? మనం ఆల్రెడీ లాస్ట్ వీక్ జ్ఞాపకం చేసుకున్నాం. 2వ అధ్యాయంలో 59వ వచనం నుండి మనం చూస్తే, అక్కడున్న ప్రజలే అర్పణలను పోగు చేసి వాళ్ళు ఆ దేవుని పరిచర్య కొరకు వారి ధనాన్ని ఉపయోగిస్తున్నారట. ఆలోచన చేద్దాం. వాళ్ళున్న కండిషన్లో దేవుని కొరకు అంత డబ్బును చెల్లించటం అనేది సామాన్యమైన విషయమేం కాదు. ఎందుకంటున్నామంటే, ఇప్పుడు వీళ్ళు వచ్చిన స్థలము కంప్లీట్గా పాడైపోయింది. ఇల్లులు పాడైపోయాయి, పొలాలు పాడైపోయాయి. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఉండాలంటే వాళ్ళకంటే ఒక నివాసం కావాలిగా. వాళ్ళ దగ్గర ఉన్న కొద్ది డబ్బుతోటి ఇల్లు బాగు చేసుకుందాంలే అని ఆలోచనలు వస్తాయి, పొలాలు బాగు చేసుకుందాంలే అని అనిపిస్తుంది. కానీ వాళ్ళు అవన్నీ పక్కన పెట్టేసి వారి నివాసములను గురించి ఆలోచన చేయకుండా ఫస్ట్ దేవుని మందిరము యొక్క నిర్మాణము కొరకు అర్పణలను తీసుకుని వచ్చి వారు దేవుని పాద సన్నిధిలో పెట్టారట. ఎంత త్యాగముతోటి వారు చేశారో చూడండి. అందుకే బైబిల్లో రాయబడి ఉంది, త్యాగం మనస్సుతోటి ఇచ్చేవారి విషయంలో దేవుడు సంతోషిస్తాడట. అంతేకాదు బైబిల్లో రాయబడింది, యేసుప్రభు అంటాడు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీ అవసరాలన్నీ తీర్చబడతాయి అని అన్నాడు. ఆ మాటలకి వారు నిజంగానే కట్టుబడి ఉండి దేవుని పని కొరకు వారు మొదట ముందడుగు వేయడానికి నిర్ణయం తీసుకున్నారట. వారు అర్పణలన్నీ తీసుకుని వచ్చి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఎప్పుడు కూడా వారు గర్వాన్ని చూపించలేదట. అక్కడ చూడండి 11వ వచనం, వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇజ్రాయేల్ విషయమైన ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. ఎవరిని గణపరిచారట? దేవుణ్ణి గణపరిచారట. సహజంగా మనుషులంగా ఎలా ఉంటుందనంటే, మనం కొంచెం చేసి దాని గురించి గొప్పగా చెప్పుకోవాలని భావిస్తూ ఉంటాం. నలుగురు మనం దాని గురించి మాట్లాడుకోవాలి, మనం చేసిన దాన్ని బట్టి నలుగురు మనల్ని గణపరచాలని మనం ఘనతను కోరుకుంటాం, చిన్నది చేసినా కూడా. బట్ ఇక్కడున్న ప్రజలు అంత త్యాగపూరితమైన పరిచర్యను చేసిన తర్వాత కూడా ఘనతను వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి ఇష్టపడలేదట. మేము చేయబట్టే ఇప్పుడు మందిరం కడుతున్నాం, మేము ఇవ్వబట్టే ఇక్కడ పరిచర్య ఇప్పుడు నడుస్తుంది అన్నట్టుగా వాళ్ళు ఎప్పుడు కూడా ఘనతను అపేక్షించలేదట. ఏం చేశారట? ఈ కార్యములన్నీ జరగడానికి దేవుడు కృప చూపించాడు మనకి. ఆయన కృప లేకపోతే ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు, ఈ విధంగా భక్తి చేసేవాళ్ళం కూడా కాదు అని చెప్పి దేవుని కార్యాన్ని జ్ఞాపకం చేసుకుని వాళ్ళు దేవుని స్తుతించటం మొదలు పెట్టారని. తెస్సలోనిక పత్రికలు అదే కదా రాయబడి ఉంది, అన్ని విషయముల యందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు దేవుని చిత్తమై ఉన్నది అని అంటాడు. ఏది చేసినా
అట్టి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలే తప్ప దేవునికి వెళ్ళవలసిన ఘనతను ఎప్పుడు కూడా మనం దొంగిలించే ప్రయత్నాలు చేయకూడదు. ఏ రోజైతే దేవుని ఘనతను మనం దొంగిలిస్తామో ఆ రోజుతోటి నీ ఘనత కూడా నిలిచిపోతుంది. ఆ రోజుతోటి నీకు రావలసిన ఘనతను కూడా దేవుడు ఆపేస్తాడట. ఎందుకంటే నువ్వు దేవుని గణపరచలేదు కాబట్టి దేవుడు నిన్ను గణపరచడు. సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30 వచనం అదే కదా, నన్ను గణపరచువారు నేను గణపరుస్తాను. నీకు నువ్వుగానే గణపరుచుకుంటే నా నుండి నీకు ఘనత ఎందుకు వస్తుంది? సో అందుకే ఎప్పుడు కూడా దేవుని ఘనతను మనం దొంగిలించే ప్రయత్నము చేయకూడదు. యేసుప్రభు తన శిష్యులతో అంటాడు, మీరు ఎంత చేసినా మేము చేసింది తక్కువే అనే దేవుని దగ్గర మాట్లాడాలట. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించే ప్రయత్నం చేయగలుగుతాడు. నెక్స్ట్ చివరిగా లాస్ట్ వచనం చూడండి, 12వ వచనం నుండి, మునుపటి మందిరమును చూచిన యాజకుల్లోనూ లేవీల్లోనూ కుటుంబ ప్రధానుల్లోనూ వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దంతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరచిరి. ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకొనలేకపోయిరి. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము వినబడెను. 50,000 మంది కలిసి ఒకే చోట ఒకే కంఠస్వరముతో దేవునికి స్తోత్రం చెప్తుంటే ఎలా ఉంటుంది ఆలోచన చేయండి. పెద్ద డీజే సౌండ్ పెట్టినట్టు ఉంటుంది అక్కడ. పైగా ఇంత పెద్ద సౌండ్ పొల్యూషన్ కాదు కదా, ఇంత అప్డేటెడ్ ఏరియాస్ కాదు కదా అవి. అప్పుడు ఈ జనాభా తక్కువ అక్కడ. ఇక వాళ్ళు మాట్లాడుతుంటే ఆ ప్రాంతం అంతా కూడా శబ్దం పాకిపోయిందట. కొంతమంది సంతోషించారు, కొంతమంది బాధపడ్డారు. ఎందుకు బాధపడ్డారు అని అంటే, కొంతమంది అందులో పెద్ద వయస్సు వాళ్ళు ఉన్నారు. వారు సొలొమోను కట్టిన మందిరాన్ని చూశారు, ఇప్పుడున్న మందిరానికి వేయబడిన పునాదిని కూడా చూశారట. ఈ రెండింటిని కంపేర్ చేసి చూస్తే వాళ్ళకి చాలా బాధ అనిపించిందట. అయ్యో, సొలొమోను కట్టిన ఆ మందిరం యొక్క పునాదిని విలువైన రాళ్లతోటి దేవుడు ఏర్పాటు చేయించుకున్నాడు. ఇప్పుడేమో ఈ పునాది సాధారణమైనదిగా ఉంది, ఆ వైభవము ఇప్పుడున్న మందిరానికి లేకపోయిందే అని చెప్పి ప్రజలందరూ ఆ పునాదిని చూసి వాళ్ళకి బాధ అనిపించిందట. మరికొంతమంది ఏదో ఒక మందిరం, ఫస్ట్ అయితే మనం దేవుని ఆరాధించడానికి మనకంటూ ఒక మందిరాన్ని తిరిగి మరలా మనం కట్టుకోగలిగాం, ఇంతకాలం ఈ స్వతంత్రత లేదు, దేవుని కృపతోటి ఇప్పుడు మనకు దొరికింది కదా అని చెప్పి ఆ మందిరపు పునాదిని చూసి కొంతమంది ప్రజలు సంతోషించారట. కొత్తగా వచ్చిన తరం ఏమో సంతోషిస్తుంటే పాత తరం వాళ్ళు బాధపడుతూ ఉన్నారట. నేనంటాను, ఇప్పటి పరిచర్య విషయంలో కూడా అదే జరుగుతుంది లోకంలో. పాతకాలపు ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇప్పటి కాలపు పరిచర్య వారికి తృప్తిగా అనిపించదు. ఎందుకంటే అప్పటి భక్తి వేరు, అప్పటి విశ్వాసం వేరు, అప్పటి క్రమశిక్షణలు వేరు. ఇప్పట్లో లేవు అవేవిని. ఆ పాత తరం వాళ్ళకి ఇప్పుడున్న క్రైస్తవ సమాజాన్ని చూస్తే తృప్తి అనిపించదట, సంతోషం అనిపించదు అన్నమాట. అప్పటి వైభవము, అప్పటి పరిచర్య ఇప్పటి కాలంలో చూడలేకపోతున్నామని వాళ్ళు దుఃఖపడతారు. బట్ ఇప్పటి తరానికి ఇది చాలా గొప్ప. గుర్తుపెట్టుకోండి, దేవునికి మాత్రం ఇక్కడ ఏ వ్యత్యాసం లేదు. అయ్యో, మంచి మందిరము నా కోసం కట్టలేదని దేవుడు బాధపడలేదు, సొలొమోను కట్టిన మందిరాన్ని బట్టి దేవుడు పెద్దగా సంతోషించినట్టు కాదు. అంటే దేవునికి కన్స్ట్రక్షన్ తోటి ఇంపార్టెన్స్ ఏం కాదు. ఇంకొక మాటలో చెప్పాలంటే, సొలొమోను మందిరం కంటే తర్వాత కాలంలో ఈ మందిరాన్ని కూడా దేవుడు ఎక్కువగా అభివృద్ధి చేసి, లేదా దానిపైన ఎక్కువగా తన మహిమను కనపరిచి ప్రజలను ఆశీర్వదించాడట. ఇంకా యేసు ప్రభు కాలానికి వచ్చేటప్పటికి ఈ మందిరం కూడా లేదు. ఎజ్రా, జెరుబ్బబెల్ వీళ్ళు కట్టిన మందిరం కూడా లేదు యేసు ప్రభు వచ్చిన కాలానికి. ఆ తర్వాత కాలంలో మళ్ళీ హేరోదు రాజు ఒక మందిరాన్ని కట్టించాడు. యూదులందరి యొక్క మెప్పు కొరకు ఆయన ఒక మందిరాన్ని కట్టిస్తే ఆ మందిరాన్ని కూడా యేసుప్రభు ఏమన్నాడు, ఇది సమస్త జనులకు ప్రార్థనా మందిరం. ఒక అన్యుడు కట్టిన మందిరాన్ని కూడా దేవుడు ఆరాధనా స్థలంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే దేవునికి కన్స్ట్రక్షన్ తోటి ఇంపార్టెంట్ కాదు, మందిరంలో ఉన్న ప్రజల మనస్తత్వాలు దేవునికి చాలా ప్రాముఖ్యం అన్నమాట. వచ్చిన ప్రజలు ఎక్కడ ఆరాధిస్తున్నారని చూడ్డట, ఎలా ఆరాధిస్తున్నారు అని మాత్రమే దేవుడు చూస్తాడట. అలా చూసినప్పుడు మన హృదయాలు దేవుని దృష్టికి ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచన చేద్దాం. హల్లెలూయా. సో దేవునికి సంతోషమును కలిగేటువంటి పరిచర్య మనం చేయగలిగితేనే మనం దేవుని తృప్తిపరిచిన వారం అవుతాం. మనకు నచ్చింది ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతే అది దేవునికి సంతోషాన్ని ఇవ్వవు. మంచిది, కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వాధికారి, మహిమ కలిగిన దేవా, నీ నామమును కొందనాలనైనా అయ్యా, ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మాకు నేర్పించిన నీ పాఠముల కొరకు నీకు వందనాలు. ప్రతి వ్యక్తి జీవితంలో ఒక నూతన ఆరంభాన్ని నువ్వు కలిగించే దేవుడు.
అందుకొరకు అవకాశాలను ఇచ్చే దేవుడు నీవే నాయనా. మరి రోజు మాకు అనుగ్రహింపబడిన ఈ అవకాశాల్ని వినియోగించుకుని మేము కూడా నూతన ఆరంభమును కలిగి ఉండటానికి కృప దయచేయండి. అందుకొరకు మాలో ధైర్యాన్ని పుట్టించండి, ఐక్యత ఏక మనస్సును మాకు కలుగు చేయండి నాయనా. విన్న మాటలు మా జీవితంలో ఫలింప చేయండి. వాక్యానుసారమైనటువంటి జీవిత విధానము చేత మమ్మల్ని బలపరచండి అయ్యా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిలో ఈ మాటలు ఫలించినట్లుగా, మా లోపములు సరిదిద్దబడి మేము పరిపూర్ణతలోనికి కొనసాగునట్లుగా కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.